భాస్కర్ గారు అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ రిటైర్డ్ సారు. యాక్చువల్లీ రేపు వాళ్ళ సొంత ప్రోగ్రాము, వాళ్ళ ఇద్దరు కుమార్తెలు డాక్టర్స్, వాళ్ళు రేపు ఒక హెల్త్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఫ్రీ క్యాంపు చేస్తున్నారు. అయినప్పుడు కూడా సార్ ఇంతసేపు మన దగ్గర ఉండి మనకు సందేశం ఇవ్వడానికి వచ్చారు. సో భాస్కర్ గారు వారు లీగల్ మెట్రాలజీ, రోల్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ఇది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్, దాని మీద మాట్లాడతారు. సార్ లేట్ ఎందుకు, ముందు మమ్మల్ని క్షమించండి, దయచేసి మీ మెసేజ్ ఇవ్వండి. ఇంకోటి, నేను సార్ని చూసాను కానీ నేను గుర్తుపట్టలేదు, ఏమనుకో దయచేసి సార్. మీరు అప్పుడు చాలా స్మార్ట్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు కలరు లేదు కాబట్టి నేను గుర్తుపట్టలేదు. సార్ విష్ చేశాడు, నేను విష్ చేశాను క్యాజువల్గా, కానీ నాకు గుర్తుపట్టలేదు నేను. సారీ సార్, ఏమనుకోవద్దు ప్లీజ్. వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేసిన కాట్కో మెంబర్స్ అందరికీ నమస్సుమాంజలు. నా తరపున, నా పేరు భాస్కర్ కూచన, నాది నేటివ్ డిస్ట్రిక్ట్ వరంగల్. నేను లీగల్ మెట్రా డిపార్ట్మెంట్లో 30 ఇయర్స్ వర్క్ చేసి రిటైర్డ్ అయ్యాను. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు పూర్వంలో దీన్ని తూనికల కొలతల శాఖ అనేది, మీ కాట్కో సింబల్లో కూడా త్రాసు అనే సింబల్ ఇచ్చారు, అది మా తూనికల కొలతల శాఖ యొక్క చిహ్నము. లీగల్ మెట్రాలజీ అనే పదము తూనికల శాఖ నుంచి వచ్చింది. మెట్రాలజీ అంటే కొలతల శాస్త్రము. ఈ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో ఒక మంగళవారు, ఒక చాకలి ఇస్త్రీ చేసే వాళ్ళు తప్ప ప్రతి ఒక్క వ్యాపారస్తుడు వస్తాడు ఈ డిపార్ట్మెంట్లోకి. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి మనం చనిపోయేంత వరకు కూడా లీగల్ మెట్రాలజీతో సంబంధం ఉంది. పిల్లవాడు పుట్టగానే ఫస్ట్ ఎంత వెయిట్ అని అడుగుతాం మనం, సో అప్పుడు వేయింగ్ మిషన్ అవసరం. అలాగే చనిపోయిన తర్వాత దహనం చేయడానికి ఎన్ని టన్నుల కర్ర వాడతామంటారు. సో మనకి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు లీగల్ మెట్రాలజీ శాఖతో చాలా అనుబంధం ఉంటుంది, చాలా అవసరము. ఇందులో వ్యాపారస్తులు వినియోగదారులను మోసం చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేందుకు నేను ఈరోజు ఓన్లీ 2 టాపిక్లుగా చెప్తాను. మళ్ళీ ఇంకేమన్నా టైం వేరే వచ్చిన మిగతా టాపిక్ కవర్ చేస్తాను. ఈరోజు ఓన్లీ 2 టాపిక్లు కవర్ చేస్తున్నా. అది ఒకటి బంగారం విషయంలో, 2 ప్రతి ఇంట్లో ఇప్పుడు అందరి దగ్గర స్కూటర్ కానీ కారు కానీ కంపల్సరీ ఉంది. సో పెట్రోల్ కొన్నప్పుడు ఏమి జాగ్రత్త తీసుకోవాలి, ఈ రెండింటి మీదనే నేను కాన్సన్ట్రేట్ చెప్తాను. నేను చెప్పిన తర్వాత మీరు ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు. దయచేసి నా నంబర్ 9440367408 మీరు నోట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నప్పుడు నాకు వాట్సాప్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. 9440367408 9440367408 9440367408 రైట్. లీగల్ మెట్రాలజీ యాక్ట్ 2009 ఏప్రిల్ 1, 2011 నుంచి అమల్లోకి వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటిగా బంగారం షాపులలో తూకానికి వాడే వేయింగ్ మిషన్లు 1 మిల్లీగ్రామ్ ఎర్రర్ గల మిషనే వాడాలని మొట్టమొదటిగా భారతదేశంలో తీసుకొచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రమే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించే 1 mg మిషన్ని రిమైనింగ్ స్టేట్ వాళ్ళు కూడా నెక్స్ట్ మన తర్వాత ఉపయోగించడం జరిగింది. 1 మిల్లీగ్రామ్ ఎర్రర్ మిషన్తో తూకం చేయాలని కంపల్సరీ ఎందుకు చేశామంటే, ఇదివరకు 10 మిల్లీగ్రాముల ఎర్రర్ గల మిషన్ వాడేది వేమెంట్ చేసేటప్పుడు బంగారం షాపులలో. అక్కడ మనకి 60 మిల్లీగ్రాముల ఎర్రరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కొనేటప్పుడు. అందుకని చట్టాల్లో తీసుకొచ్చాము 1 మిల్లీగ్రామ్ ఎర్రర్ మిషన్. మీకు 1 మిల్లీగ్రామ్ ఎర్రర్ మిషన్ అది అవునా కాదా అనేందుకు మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను. మీరు షాపులో బంగారం కొనేటప్పుడు వేయింగ్ మిషన్ మీద జస్ట్ ప్రెస్ చేయండి చేయితో. లాస్ట్ డిజిట్ 1, 2, 3, 4 అని ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సింపుల్. ఆ మిషను 1 మిల్లీగ్రామ్ ఎర్రరు కల మిషన్ అవునా కాదా అని చెక్ చేసుకోండి ముందు. జస్ట్ ప్రెస్ చేయండి మిషన్ మీద. లాస్ట్ డిజిట్ 1, 2, 3 1 ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. ఒకవేళ 10, 20, 30 పోయిందంటే ఆ మిషన్ తప్పు. సింపుల్. ఓకే. ముందు బంగారంను మనం కొనే ముందు మిషన్ చెక్ చేసుకోండి, అదొక మిషన్ వరకు. కానీ అంతకంటే ముందు మీరు ఏదైతే వస్తువు కొనదలుచుకున్నారో అది కొనండి. ఏమనకండి ఆ వ్యాపారస్తుని, బిల్లు తీసుకోండి.
అప్పుడు ఏం చేయండి అంటే మీరు ముందే చెప్తే జాగ్రత్త పడి వ్యాలిడేషన్ ట్యాక్స్ అని కానీ తరుగు కానీ ఇంకా వేరే ఏమేమో ఎక్కువ ఇస్తా అంటాడు. ఏమనకుండా మీకు నచ్చిన నగ కొనుక్కోండి, బిల్లు తీసుకోండి, పేమెంట్ చేసే ముందు కూర్చోండి అని చెప్పేసి చేయండి. ఇక ఫస్ట్ ఏం చేయండి అంటే మీరు ఆ రోజు 24 క్యారెట్ బంగారం రేటు ఎంత, సో 70,000 అనుకుంటాం. ఏ నగ అయినా కూడా మన భారతదేశంలో 22 క్యారెట్స్తో చేస్తారు. అప్పుడు ఏం చేయండి అంటే మీరు 22 ఇంటూ ఆ రోజు 70,000 బై 24 డివైడ్ చేయండి. 22 ఇంటూ ఆ రోజు బంగారం ధర డివైడ్ బై 24 మీ క్యాలిక్యులేటర్లో అది కొట్టండి, అది యాక్చువల్గా గ్రాము ధర వస్తుంది. సో వారు ఏం చేస్తారు, షాపులో 70,000 రూపాయలకి వాళ్ళు 10 గ్రాముల ధర అండి, మీరు నగ కొంటున్నారు కాబట్టి 22 క్యారెట్స్ కాబట్టి నేను 69,500 అని అంటాడు. తప్పు, అది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, రైట్. ఇది బంగారం వస్తువు. ఒకవేళ అందులో కనుక స్టోన్స్ కనుక ఉంటే స్టోన్స్ వెయిట్ సపరేట్గా వేయాలి. తర్వాత ఆ నగ యొక్క బరువు అది ధర ఎంత తీసుకోవాలి, 22 క్యారెట్స్కే తీసుకోవాలి. అయిందా? 1 మిల్లీగ్రామ్ ఎర్రగల మిషన్ మీద తూసుకొని చేయాలి. ఇంకా నెక్స్ట్ తరుగు. దయచేసి నేను ఒక 13 పేజెస్ సాఫ్ట్ కాపీ నేను సార్కు చేశాను, మీరు కూడా తీసుకోండి. కొన్ని బ్రోచర్స్ కూడా నేను ప్రింట్ తెచ్చాను, తీసుకోండి. క్యాల్కులేషన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఎంత తరుగు వేయాలని డిక్లేర్ ఎప్పుడో చేసింది, 1975. మీకు ఒకటే స్లైడ్ ఇచ్చాను, అందులో మ్యాక్సిమం తరుగు 9%. మ్యాక్సిమం అంటే రకరకాల రాళ్ళు నగిషీలు చెక్కిన తర్వాత తరుగు వేసే 9%. ఒకవేళ మనం మామూలు రింగ్ కొనుక్కుంటున్నాం, అందులో ఎలాంటి స్టోన్ లేదు, దాని తరుగు 3.5%. మినిమం 3.5% తరుగు వేయాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్. అమ్మా చైను ఓన్లీ ప్యూర్ గోల్డ్ అయితే 3.5, రాళ్ళు నగిషీలు చెక్కేది ఉంటే మ్యాక్సిమం 9.5, 3.5. సో ఆ చార్ట్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేశాను. తర్వాత ఇది కూడా చూసుకోండి. అయితే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, 25% వరకు వాళ్ళు తరిగేస్తున్నారు. సో 9%. ఓకే, క్లియర్. ఇది ఇక్కడ మీరు మోసపోకండి. రెండోది ధర విషయానికి ఇంతకుముందు చెప్పాను, 22 క్యారెట్స్ రేటు మాత్రమే క్యాల్కులేట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ మీరు వజ్రం కొంటున్నారు వజ్రం స్టోన్తోని, దానికి 22 క్యారెట్ బంగారం వాడరు, దానికి 18 క్యారెట్సే వాడతారు. అప్పుడేం చేయాలి, 18 ఇంటూ ఆ రోజు ధర బై 24. సో ఆ లెక్కతోనే మీరు పేమెంట్ చేయండి. మీరు ఈ రకంగా అతను అడగండి, తప్పకుండా అది తెలియక జరిగిందని చెప్పేసి సరి చేసుకుంటాడు. ఎందుకంటే ఈ చట్టాన్ని 2011 నుంచి మేము ఇంప్లిమెంట్ చేశాము. ఇలా ఎవరైతే చేయలేదో మార్కెట్లో అందరూ మీ కేసులు నమోదు జరిగింది, వాళ్ళు కూడా అందరూ కరెక్ట్ అయ్యారు. తెలియని వాళ్ళకు వాళ్ళు మోసం చేస్తారు. మనం తెలుసుకుంటే మనం మోసపోము. ఓకే, సో నగ కొంటే ఏం తీసుకోవాలి, వజ్రంతో ఉన్నది ఏం తీసుకోవాలి, తరుగు ఎంత చెప్పాను. ఇకపోతే మేకింగ్ ఛార్జెస్ అనేది నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎలాంటి ఫిక్సేషన్ రేట్ అయితే ఏ గవర్నమెంటు ఏ చట్టంలో లేదు నాకు తెలిసినంత వరకు మేకింగ్ ఛార్జెస్ విషయంలో. రైట్. నెక్స్ట్ మనం కొన్న నగ అది 22 క్యారెట్స్ ఉందా లేదా ఎవరు చెప్పాలి, అది కూడా చట్టంలో తీసుకొచ్చాము. సో ఆ చట్టంలో ఏం తెచ్చామంటే నగను వెరిఫై చేసే మిషన్ను తీసుకొచ్చాము. కానీ లీగల్ మెట్రాస్ శాఖ ఎంటైర్ భారతదేశంలో ఎవరు వాడాలన్నా కూడా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ కొని అది ఉపయోగించే చట్టంలో పెడితే నడవదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇంకా కొనలేదు. అది మీలాంటి సంఘాలందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేస్తే వాళ్ళు తప్పకుండా కొంటారు. ప్రతి స్టేట్కు వాళ్ళు పంపిస్తారు. అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు వెదర్ 22 ఉందా లేదా, 18 ఉందా లేదా, 24 ఉందా లేదా. ఓకే, ఇంతకుముందు మిత్రులిద్దరు మూడు క్వశ్చన్స్ ఎలా చెక్ చేసుకోవాలని. ఆ మిషన్ చట్టపరంగా ఇంకా మార్కెట్లో రాలే, కానీ మిషన్లు మాత్రం అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. 2012లో జర్మనీ వాళ్ళు మా ఆఫీస్కి ఒక మిషన్ ఇస్తే అప్పుడు నేనే స్వయంగా దాదాపుగా 3000 నగలు చెక్ చేశాను. కొన్ని ఫెయిల్ అయినాయి, 22 లేవు, కొన్ని 22 ఉన్నాయి. వాళ్ళందరికీ కేసులు పెట్టలేదు, కానీ తెలియజెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరందరూ కూడా మీరు మీ తోటి వాళ్ళకి చెప్పండి, మనం నగ కొనుక్కునే ముందు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
సో ఇది మీకు నేను సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ ఇస్తున్నాను, దయచేసి మీరు ఫాలో అవ్వండి. అర్థం కానప్పుడు నన్ను అడగండి. ఈ మధ్య లాస్ట్ మంత్ నేను ఇదే బంగారం గురించి ఒక ఆర్టికల్ రాశాను పేపర్లో. ఆ క్లిప్ కూడా ఇందులో పెట్టాను నేను. ప్లీజ్ గో లాస్ట్. ఆ క్లిప్ కూడా పెట్టాను. అందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్యాల్కులేషన్ మెథడ్తో సహా మీకు అది ఇచ్చాను, అది కూడా చూడండి. సో ఈ రెండు చూసిన తర్వాత ఇంకా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ గివ్ రిప్లై. తర్వాత బంగారం కొంతప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలి. బిల్లు ఇవ్వకపోతే కూడా తప్పే. బిల్లులో ఫస్ట్ నీ నగ, ఆ రోజు బంగారం ధర, 22 క్యారెట్స్తో పాటుగా రేటు, దాని యొక్క వెయిటు, ఒకవేళ అందులో స్టోన్స్ ఉంటే స్టోన్స్ రేటు సపరేటు, తర్వాత తరుగు 9%. మేకింగ్ ఛార్జెస్ వాళ్ళు వేసేది మాత్రం చట్టబద్ధం కాబట్టి అది మీరు వాళ్ళతో మాట్లాడుకునే యొక్క బార్గెనింగ్ అది. ఓకే, ఇది దాని మీద ఉండాలి. ఒకవేళ ఆయనకి బిల్ ఇవ్వకపోతే ఆయన వట్టి పేపర్ ఇచ్చిన స్టాంప్ అని వేయించుకొని ఆ తర్వాత మీరు మీ కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారంగా అడగవచ్చు, అదర్వైజ్ లీగల్ మెట్టా శాఖ ద్వారా కూడా సంప్రదించవచ్చు. నెక్స్ట్ సార్, నెక్స్ట్ లాస్ట్. ఎస్, ఈ 2 పేజీలలో మీకు క్లారిటీ ఇచ్చాను. సెకండ్ పేజ్ ప్లీజ్. ఈ పేజీలో 99.9 24 క్యారెట్, 91.22 క్యారెట్, 7.5 18% క్లియర్గా ఇచ్చాను. ఇది మీరు గో త్రూ ఇట్ ప్లీజ్. రైట్, ఓకే. నౌ ఐఎమ్ ఎండింగ్ దిస్ అబౌట్ ద గోల్డ్ ఆర్నమెంట్స్. నెక్స్ట్ దేనికన్నా బిఫోర్ స్లైడ్, అది రైట్. పెట్రోల్ పంపుల విషయంలో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరిలో ఐ థింక్ నేను అనుకుంటా 2 వీలర్ మాత్రం కంపల్సరీ ఉంది. ఓకే, రైట్. పెట్రోల్ పంపులలో కూడా భారతదేశంలో అత్యధిక కేసులు నమోదు చేసింది, అత్యధిక పెనాల్టీ కట్టించింది, అత్యధిక కేసులు కోర్టులు వేసింది కూడా ఈ తెలంగాణ రాష్ట్రమే. అందులో మీరు డౌట్ పడకండి, ఏ స్టేట్ చేయలేదు. ఓకే, రైట్. ఇందులో ఇలాంటి మోసాలు పడుతున్నారు కదా, ఎట్లా వాళ్ళని అరెస్ట్ చేయాలనేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాత రోజులని మనకు చెక్ చేసేందుకు 5 లీటర్ల మెజరు, 10 లీటర్ల మెజరు, 20 లీటర్ల మెజరు 3 రకాలుగా ఇచ్చారు. అవి ఎలా ఉంటాయి, ఇక్కడ కోణ ఆకృతిలో ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే ఎప్పుడో 50 సంవత్సరాలు ప్రొవైడ్ చేసిన మీ అది కొలతలు, అది కొడితే చుట్టబోతుంది. ఓకే, అప్పుడు కొలిచేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ లోపలికి కొడితే కిందికి పోతే తక్కువ కనబడుతుంది. ఈ అవకాశాలు ఉన్నాయని మన భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే కొద్ది గొప్ప మనం న్యాయం చేస్తాము ప్రజలకని చెప్పేసి OML ఇంటర్నేషనల్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ వాళ్ళ యొక్క సంస్థ తరపున 10 లీటర్ టెస్ట్ చెక్ మెజర్ అని అప్రూవల్ ఇంటర్నేషనల్ తెచ్చుకొని ఈ మెజర్ తయారు చేయించింది. ఈ మెజర్కి దాదాపుగా 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి స్టేట్కు, ప్రతి జిల్లాకు పంపించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎత్తేస్తే చుట్టు వేసి సుత్తతం కొట్టినా అది బాటు కాదు. దీని ఖరీదు 50,000. ఓకే, ఇందులోని స్పెషాలిటీ మధ్యలో గ్లాస్ కనపడుతుంది చూడండి. 10 లీటర్లు ఫీడ్ చేసిన తర్వాత ఇందులో పోసిన తర్వాత 10 లీటర్లు ఎంత ఎక్కువ ఉంటుంది, ఎంత తక్కువ ఉంటుంది అని ఆటోమేటిక్గా చూపిస్తుంది. పాత పద్ధతులు ఏమంటే మళ్ళీ అది ఒక వేరే గ్లాస్ మీద తీసుకొని ఎంత తక్కువ ఉందని పోసేది, కొంత కింద పోతే మొత్తానికి కేసు కాకుండా చేసేది అక్కడ ఉన్న హల్చల్ చేసి. సో ఇప్పుడు దానికి స్వస్తి పలకాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది, అన్ని స్టేట్లకు ఇచ్చింది. దురదృష్టవశాత్తు నేను రిటైర్డ్ అయ్యి 8 సంవత్సరాలు అయింది. నాకు నేనుగా కంట్రోలర్ గారికి, సార్ ఎన్ని ఇవి టెస్ట్ చెక్ మిసర్లు వచ్చాయి ఇప్పటివరకు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని వెరిఫికేషన్ చేశారు నేనే అడిగాను చట్ట ప్రకారంగా. నాకు 7 నెలలకు ఇచ్చారు రిప్లై. ఇంకో స్లైడ్ తీయండి ప్లీజ్. దట్ లెటర్ ఐ విల్ షో ప్లీజ్. బ్యాక్ ఇంకా అదే ఇంతకుముందు ఆ లెటర్ నాకు ఇచ్చింది, నేను పెట్టుకున్న తర్వాత 7 మంత్స్కు నాకు రిప్లై ఇచ్చింది. 44 టెస్ట్ చెక్ మెజర్లు మనకు వచ్చినాయని. నా డిపార్ట్మెంట్లో నేను పనిచేదాల్లో ఎన్ని వచ్చినాయి అని నేను అడిగితే, అంటే ఇవన్నీ వచ్చి నా రిటైర్ అయిన తర్వాత వచ్చినాయి, నేను ఉన్నప్పుడు రాలేవి. సో మన డిపార్ట్మెంట్ యొక్క పరిస్థితి అది. ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ బ్లేమ్ చేయట్లేదు, మనము అవగాహన చేసుకున్నాం, చట్టాన్ని తెలుసుకుంటాము, వాటిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తాం. నా ఉద్దేశం అది. ఓకే, ఇది ప్రతి జిల్లాలో ఈ మిషన్ ఉంది. మీరు ముందు పడి సార్ ఆ మిషన్తో చెక్ చేద్దాం పదా, కేసులు అదు
ఒక్కసారి అలర్ట్ చేసిననుకో ప్రతి జిల్లాలో 50% పెట్రోల్ మీకు కరెక్ట్గా పోస్తారు. తర్వాత లీగల్ మెట్రాల్ డిపార్ట్మెంట్లో 2017 నుంచి రెగ్యులర్ కంట్రోలర్ పోస్ట్ ఫిలప్ కాలే. 2017 నుంచి అంటే 7 years అయిపోయింది. తర్వాత 3 రీజనల్ డిప్యూటీ కంట్రోల్ పోస్టులు ఒక్కటే ఉంది, 2 ఖాళీలు. అసిస్టెంట్ కంట్రోల్ పోస్టులు 7, 5 ఉన్నారు, 2 ఖాళీలు. మొత్తము ఫీల్డ్ స్టాఫ్ 59 మంది, 30 మంది లేరు. కాబట్టి అది వాళ్ళతో కాదు. సో వినియోగదారుల సంఘాలకు నా రిక్వెస్ట్, మీరు మీ దగ్గర ఉన్న లీగల్ మెట్ల తూకం సరిపోయి సార్ ఇది పట్టుకొని పోదాం పద. నేను కూడా ఏం చేశానంటే 2 years క్రితం నుంచి ప్రతి జిల్లాకు లెటర్ రాసిన, ఈ మిషన్తో ఎన్ని చెక్ చేస్తావు, ఎన్ని కేసులు పెట్టాను రాస్తే ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. సరే ఆఫ్ ద రికార్డ్ అడిగాను, తెలిసిన 2-3 అడిగితే సార్ ఇంతవరకు ఓపెన్ చేయలేదని అన్నారు. సో ఇట్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, వాటిని ఓపెన్ చేపిద్దాం, చెక్ చేపిద్దాం మార్కెట్లో. కేసుల గురించి కాదు, ఎంత అసలు తెలుసుకున్నాం, ఎంత పోస్తున్నారు, మనం పోసే డబ్బులకి వాళ్ళు ఎంత మనకు వస్తుంది. తర్వాత ఇంకా దురదృష్టం చెప్పాలా, లీగల్ మెట్రాల్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ పోస్ట్ కావాల్సిన క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంపీసీ, ఎంఎస్సీ ఫిజిక్స్. నేను చెప్పిన ఇప్పుడు 30 మంది స్టాఫ్ అని చెప్పాను కదా, 30 మందిలో 20 మంది BA బీకామ్లు, 10 మంది మాత్రమే బీఎస్సీ, ఎంపీసీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. అతనికి BA బీకామ్ వాళ్ళకి తప్పుగా భావించకండి, ఇది కోర్టే చెప్పింది. BA బీకామ్ వాళ్ళకి మాస్కు, వాల్యూమ్కు, డెన్సిటీకి, వెయిట్కు డిఫరెన్స్ తెలియదు, వాళ్ళకు రాదు. అక్కడ బీకామ్లో వాళ్ళు లెక్కలు బాగా చేయగలుగుతారు. కాబట్టి లీగల్ మెట్రాలజీ విషయంలో ఇన్స్పెక్టర్ల పోస్టులు కానీ, అసిస్టెంట్ కంట్రోల్ పోస్ట్ కానీ ఫిలప్ చేసేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి బీఎస్సీ, ఎంపీసీ అండ్ ఎంఎస్సీ ఫిజిక్స్ ఉండాలని నిబంధన 1986 నుంచే ఉంది. ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంకా ఘోరమైన విషయం చెప్పాలా, 2006 నుంచి ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ ఫిలప్ కాలేదు. కాబట్టి గవర్నమెంట్ను మనం ఏం అనకూడదు. ఇవన్నీ వినియోగదారులుగా మనము హక్కులున్నాయి, దీన్ని బట్టి మనము ఈ సబ్జెక్ట్లో అవగాహన చేసుకుంటాం, ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూద్దాం. సో ఐఎమ్ వన్స్ అగైన్ రిక్వెస్టింగ్, ప్లీజ్ సీ దట్ ఆల్ ద మిషన్స్ 44 మన రాష్ట్రంలో 44 బయటకు రావాలి. అన్ని జిల్లాలు 44 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో కూడా ఆ లెటర్ కూడా పెట్టండి. అందులో తూనికల కొదల శాఖలో ప్రతి జిల్లాలో ఉన్నది. లేకపోతే ఒకవేళ లేదంటే అనుకో, నా లెటర్ ఈ లెటర్ చూపించండి వాళ్ళకి, ఇగో 44 మీకు కంట్రోల్ ఇచ్చాడు ఆర్టీ యాక్ట్ ప్రకారంగా, ఎందుకు లేదు అడగండి. వాళ్ళు తీయట్లే కదా, వాళ్ళు తీస్తే కదా, వాళ్ళకి అసలు ఆపరేట్ చేయరాదు కదా. నేను చెప్పిన వాళ్ళు 20 మంది BA బీకామ్లు ఉన్నారు, 10 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, BSc ఫిజిక్స్, ఎంఎస్సీ ఉన్నారు. సో ఇది కథ. కాబట్టి పెట్రోల్ బంక్ చెక్కి ఈ మిషన్తోనే చెక్ చేయండి చాలు, కేసులు వద్దు మనకి, చెక్ చేయించండి అంతే. టెస్ట్ చెక్ మెజర్ 10 liters టెస్ట్ చెక్ మెజర్, 10 liters టెస్ట్ చెక్ మెజర్. ఓకే, ఇది కనుక మనం ఇంప్లిమెంట్ కనుక చేపిస్తే మనకు పెట్రోల్ ఆల్మోస్ట్ ఆల్ 100లో 75 బంకులు కరెక్ట్గా మనం కొనగలుగుతాం పక్కా. ఇది మెజర్మెంట్ మనం 1 liter పెట్రోల్ డబ్బులు ఇచ్చి 1 liter కొన్నప్పుడు 1 liter వస్తుందా లేదా. 2016లో వచ్చినాయి 44, 2016లో 44 వచ్చినాయి. నేను 2017 నుంచి అడిగితే నాకు ఇప్పుడు 7 నెలల తర్వాత రిప్లై ఇచ్చారు. ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి, కేసులు ఎన్ని పెట్టలాడితే ఇంతవరకు రిప్లై చేయాలి. ఇంకోటి చెప్పాలి మీకు, దీనివల్ల నష్టం జరుగుతుంది కన్జ్యూమర్స్కి, అధికారులు పనిచేయట్లేదు అని నేను ఏసీబీకిను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేశాను. నాకు ఏం రిప్లై ఇచ్చారు చెప్పారా, నువ్వు కంప్లైంట్ ఇస్తే మాత్రం రిప్లై అయిన అవసరం లేదు, మీ కంట్రోల్ గారు బాగానే ఉన్నాయని చెప్పాడు, యువర్ కంప్లైంట్ ఇస్ క్లోజ్డ్. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్స్. కాబట్టి మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయదు, లీగల్ మెట్రాల్ డిపార్ట్మెంట్ చేయలేదు, మనం అందరం వినియోగదారులము. ఉన్న చట్టాలతో మనం దాన్ని అవగాహన చేసుకొని లాస్ కాకుండా చూసుకుందాం. యుద్ధం వద్దు, నష్టపోకుండా కాపాడుకుందాం మనకు మనమే. ఈ చట్టాలని మనమే కదా. ఓకే, రైట్ చెప్పాను. ప్యూరిటీ విషయంలో డెన్సిటీస్ అది టెంపరేచర్ మారినా కొద్ది మారుతుంటుంది, అక్కడనే డెన్సిటీ మొత్తం చెక్ చేసుకో ఆ టైంలోనే. అది వెరీ మచ్ అవైలబుల్.
ఒకప్పుడు కెరోసిన్ ఫ్రీగా దొరకడం మాత్రమే ఎక్కువ కల్తీ జరిగేదండి. ఇప్పుడు నాకు తెలిసినంత కెరోసిన్ అంత ఫ్రీగా దొరకట్లేదు. కల్తీ ఆల్మోస్ట్ ఆల్ చాలా చాలా తక్కువ. తర్వాత ఇంకొకటి చెప్పాను మర్చిపోయాను, మీరు మార్కెట్లో ఎక్కడ ఏది కొన్నా కూడా వేయింగ్ మిషన్స్ ఉంటాయండి. దానికి ఇంకో స్లైడ్ ప్లీజ్. యాప్ ప్రతి మిషన్కి లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఒక సీల్ వేస్తారు. మన ఇంట్లో కరెంట్ మీటర్కి ఎలా సీల్ వేస్తారో ప్రతి ఎలక్ట్రానిక్ మిషన్కి ఇప్పుడు మార్కెట్లో ఆల్మోస్ట్ ఆల్ 100 షాపులలో 75 మంది ఎలక్ట్రానిక్గా వాడతారు, ఒక 20-25 మంది మెకానికల్ వాడుతున్నారు. సో ఎలక్ట్రానిక్ మిషన్స్కి సీలింగ్ కంపల్సరీ ఉండాలి. అది ఎలా ఉండాలంటే మన ఎలక్ట్రిక్ మీటర్కి ఎట్లా సీలింగ్ చేస్తారో దీన్ని కూడా అలా చేస్తారు. ఒకవేళ సీల్ లేదు, సీలు బ్రేక్ అయింది ఉంటే ఫోటో తీసుకొని చక్కగా కన్జ్యూమర్ కోర్టులో వేసుకోండి. ఏదైనా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ మీద సీలు లేకపోతే డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ సీలు అది పకడ్బందీగా ఉంటుంది, అది ప్రైవసీ సీక్రెట్స్ ఉంటుంది, దానికి ఒక నంబర్ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ఏరియాలలో ముద్రలు కావట్లేదని నా దృష్టికి వచ్చింది. కొన్ని ఏరియాలో ఎందుకనంటే స్టాఫ్ చెప్పాను కదా 60-30 మంది ఉన్నారు. ఇంకోటి ఆన్లైన్ సిస్టమ్ అయింది. ఇప్పుడు ప్రతి వేయింగ్ మిషన్ ఎవ్రీ ఇయర్ వెరిఫై చేయించుకునే బాధ్యత షాపు యజమానిది. అయితే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ చేసేసరికి ఆన్లైన్ అప్లై చేసుకుంటున్నారు, అధికారి వచ్చేసరికి లేట్ అవుతుంది, స్టాఫ్ లేదు. కాబట్టి మనం కేసుల మీద పోవద్దు. ఆ షాప్ అతనికి సీల్ లేకపోతే చెప్పండి, అరే బాబు సీల్ వేయించుకో, కరెక్ట్గా పెట్టేసుకొని సీల్ చేయించుకో అని చెప్పండి. సో అది ఆ సర్క్యులర్ కూడా మీకు ఇచ్చాను, ఎలా సీల్ చేయాలని. అందులో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అది మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే కేసు లాకపోకండి. తక్కువ జోకింది అనుకోండి మీరు కేసులు పెట్టండి. తర్వాత మీరు రైస్ కొన్నప్పుడు పెద్ద పెద్ద ఐటమ్స్ కొన్నప్పుడు ఏం చేస్తారన్నప్పుడు తక్కువ తూకం చేస్తారని జనరల్గా మనకు అనుమానం ఉంటుంది. దాన్ని సింపుల్గా ఏం చేయండి అంటే మీరు తీసుకునే ఐటమ్ సపోజ్ ఒక 10 కిలో రైస్ అవి ఆ మిషన్ మీద పెట్టండి. అతని దగ్గర అది వెయిట్స్ కూడా ఉండాలి, స్టాండర్డ్ వెయిట్స్. మీరు 10 కిలో రైస్ కొన్నారు, అతని దగ్గర 2 కిలోలు 3 మళ్ళీ 10 కిలోల వెయిట్స్ ఆయన దగ్గర ఉంటాయి. దాని మీద పెట్టి చూస్తే అంతే ఇంక్రీజ్ కావాలి. అంటే 10 కిలో రైస్ పెట్టినప్పుడు 10 చూపిస్తుంది. ఆ మిషన్ కరెక్ట్గా ఉండాలి. ఎట్లా తెలియాలి? అతని దగ్గర స్టాండర్డ్ వెయిట్స్ ఉంటాయి, అవి కూడా స్టాంప్ చేయబడి ఉంటాయి. ఆ వెయిట్ పెట్టినప్పుడు అంతే రేషియోలో ఇంక్రీజ్ కావాలి. సపోజ్ మీరు 10 కిలోల రైస్ ఇంకో 5 కిలోలు పెడితే 10 అని చూపించాలి, లేదా 14 చూపించింది అనుకో తప్పు ఉన్నట్లు. సింపుల్ టెక్నిక్. ఓకే రైట్. నెక్స్ట్ మనం బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్టీల్ కొంటాము, ఇసుక కొంటాం, అది కూడా బై పేమెంటే. సింపుల్ టెక్నిక్. మీ రేటు ముందు మాట్లాడుకోండి. సపోజ్ టన్నుకు 10,000 అనుకున్నాం. వేయ బిడ్స్ దగ్గర మీరు వెళ్ళండి. మీరు ఎందుకు సార్ నేను తీసుకొస్తాను, వద్దు మీరే వెళ్ళండి, మీ ముందు పేమెంట్ చేసుకోండి. ఒక్కోసారి తనే పేమెంట్ స్లిప్ తెస్తాడు, మీరు కూడా వెళ్ళి వాడికి 50 రూపాయలు ఇచ్చేయండి. ఈచ్ పేమెంట్ 50 రూపాయలు తీసుకుంటాడు, అక్కడ ఇచ్చేయండి. మీరు మళ్ళీ లారీ అక్కడ పెట్టేసి ఒకసారి ఒకవైపు దాని ఇంజన్ ఉండాలి, సెకండ్ టైం మళ్ళీ ఇంకో వైపు ఇంజన్ ఉండాలి. 2 రిసీట్లు తీసుకోండి. తేడా ఉంటే తప్పు మిషన్ అన్నట్టు. వెరీ సింపుల్. లారీని ముందు ఒకవైపు పెట్టండి, స్లిప్ తీసుకోండి, పేమెంట్ స్లిప్. సపోజ్ 14 టన్నులు వచ్చింది, మళ్ళీ అదే లారీని తిప్పి పెట్టమని చెప్పండి, మళ్ళీ 14 టన్నులు రావాలి. తేడా వస్తే మిషన్ తప్పు, పేమెంట్స్ తప్పు. ఓకేనా? తర్వాత కొన్ని చోట్లలో రిమోట్లు వాడుతున్నారు. రిమోట్లు వాడినప్పుడు తెలియాలంటే ఏం చేయాలంటే ఒక వే బ్రిడ్జ్ మీద చెక్ చేసింది మళ్ళీ ఇంకో వే బ్రిడ్జ్ తీసుకుపోయి చెక్ చేసుకోవాలి. అందరూ రిమోట్లు వాడరు. మార్కెట్లో అన్ని వే బ్రిడ్జ్లు తప్పు అన్నాను నేను, కొన్ని ఉంటాయి. అక్కడ జాగ్రత్త ఏం చేయాలంటే ఒక వే బ్రిడ్జ్ చెక్ చేసినాక అనుమానం ఉంటే ఇంకో వే బ్రిడ్జ్లో చెక్ చేస్తే ఆ పేమెంట్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఇసుక ఉన్నప్పుడు మీరు యొక్క జాగ్రత్త పడండి. నేను ఈరోజు వరకు ఇంత 2 చెప్పాలని వచ్చాను. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వచ్చిన మిగతా విషయాలు చెప్తాను. మీ డౌట్లు ఉంటే నాకు పంపండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు ఎవరైనా లిమిటెడ్ క్వశ్చన్స్ 1 by 1 అడగండి, చెప్తాను. ఓకే. ఓకే. ముందు అతనితో రసీదు తీసుకోవాలండి. అని మీకు 50 కిలోల రసీదు అమ్మినట్టుగా బిల్ ఇవ్వాలి కదా, బిల్ తీసుకోండి. మీరు కొనకండి. ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు ఆయన రసీదు లేకుండా ఏమైనా కొనేందుకు అక్కడ ఫస్ట్ వినండి. కాదు వినండి సార్, బిల్లు తీసుకోవాలండి. మన డబ్బులు మనయండి, బిల్లు తీసుకున్న బాధ్యత మనదే. నన్ను వినండి, బిల్లు తీసుకో అని ఇవ్వకుండా కొనకండి. ఆడ నీకు ప్రూఫ్ ఎట్లా, నువ్వు కొన్నది ఎట్లా ప్రూఫ్? ఇప్పుడు వినండి, నేనే ఇప్పుడు అది ఇల్లీగల్ మెట్ల అధికారిని. నువ్వు 49 కిలోల రైస్ ఇచ్చాడు, 50 కిలోల పైసలు తీసుకుని ఉంటావు. ప్రూఫ్ ఏముంది నాకేం చూపిస్తావు?
బిల్లు తీసుకునే బాధ్యత మన వినియోగదారులదే, అంతే సార్. దానికి ఇంకా వేరే నో. శ్రీకాంత్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కొక్కరు అడగండి ప్లీజ్, ఒక్కొక్కరు అడగండి. ఓకే. అమ్మ, ఇప్పుడు అన్ని పెట్రోల్ పంపులలో మిషన్లు డిజిటల్, 0 నుంచి స్టార్ట్ కావాలి. నో కాదు, నో అది తప్పు. 4 పాయింట్ స్టార్ట్ అయిందంటే తప్పు. అక్కడ రాసే ఉంటుంది బిఫోర్ టేకింగ్ 0 ఇన్షూర్ అని రాసే ఉంటుంది. ఒక నిమిషం అమ్మా, స్టార్ట్ అయ్యేటప్పుడు 0 ఉందా లేదా చూడండి. వన్స్ ఓపెన్ అంటే ఫాస్ట్గా వచ్చేస్తాము. మీకు పోసే ముందు 0 ఉందా లేదా చూసుకోండి. మీకు స్టార్టింగ్ కనుక 0 చేయకపోతే అక్కడి నుంచి 4కో 5, 7, 8 స్టార్ట్ అవుతుంది. అంటే అంతకుముందు ఎవరు కొనుక్కొని పోతారు కదా, అక్కడి నుంచి మనం చూడకపోతే అట్నే స్టార్ట్ చేస్తాడు. అది అండి, అది జాగ్రత్త పడేపోతే మనదే. చూసినాకనే 0 చూసినాకనే కొనండి. వెల్కమ్. చెప్పండి సార్. పెట్రోల్ బంక్లో నంబర్ ఏం చెప్పలేదు సార్. సార్ వినండి, ఒక నిమిషం. డెన్సిటీ నెంబర్ అనేది దాని మీద ఆటోమేటిక్గా చూపిస్తుంది. అది కరెక్టా ఉందో లేదా అనుమానం వస్తే అప్పుడే ఆ టైంలో మనం కూడా చెక్ చేసి చూపిస్తారు. దానికి ఏం వెనుక పోరు వాళ్ళు. డెన్సిటీ మీటర్ ఉంటుంది, థర్మామీటర్ ఉంటుంది, ఒక గ్లాస్ మెజర్లో పోసి చూపిస్తారు. టెంపరేచర్ బట్టి మారుతుంది సార్, అక్కడే స్టాండర్డ్ రాసి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అది 100%. ఇప్పుడున్న టైంలో రేపు మార్నింగ్ అని నైట్ ఇట్లే ఉండదు. మన టెంపరేచర్ మారుతా అంటే డెన్సిటీ మారుతూ ఉంటుంది. మాస్ బై వాల్యూమ్ డెన్సిటీ అంటే. సార్ మీరు ఎంతకన్నా పోసుకోండి, అది తప్పు కాదు. అసలు ఆ పంపులు ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు? ఆ డీలర్ కొనలే. ఫర్ ఇన్ఫర్మేషన్, ఆ డీలర్ కొనలే, ఆ పంపు కంపెనీ ఇచ్చింది కదా. బీపీసీ కంపెనీ, హెచ్పిసి కంపెనీ, ఐఓఎస్ కంపెనీ వాళ్ళే ఇచ్చారు కదా మిషను. ఆ మిషన్కే రిమోట్ ఉంది. వాళ్ళు సప్లై చేసే మిషన్కే రిమోట్ ఉంది. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను సార్ చెప్పండి. చెప్తా వినండి సార్. అక్కడున్న డీలరు తను కొనుక్కోలే ఆ మిషన్. ఆ మిషన్లు ఇచ్చింది డిస్పెన్సింగ్ యూనిట్స్ అంటారు వాటిని, అవి ఇచ్చింది ఆయిల్ కంపెనీస్. ఆయిల్ కంపెనీసు దానికి విత్ రిమోటే ఇచ్చారు. నేను అడిగాను, కేసులు పెట్టాము మన స్టేట్లో. ఈ రిమోట్ కంట్రోల్ ఎందుకు అంటే అది కేవలం డేట్ మార్చుకుంటాము, డెన్సిటీ అయితే మార్చుకుంటామని చెప్పారు. ఎవరిని తప్పుపడదాం ఇప్పుడు? అందుకనే మనం కళ్ళు చూసి డెన్సిటీ మీద డౌట్ ఉంటే డెన్సిటీ చెక్ చేసుకోండి. మెజర్మెంట్ మాత్రం ఇలాంటి పాత్రను చెక్ చేసుకుంటే మనం జాగ్రత్తగా ఉంటే వాళ్ళు మనల్ని మోసం చేయరు. నా ఉద్దేశం అది. చెప్పండి సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భాస్కర్ గారికి మనము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకాలం ఈ గోల్డ్ విషయంలో ఎంత తరుగు తీసుకోవచ్చు అనేది చాలామందికి క్లారిటీ లేదు సార్. ఏ వస్తువు మీద ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి అనేది చాలా వరకు చాలామంది కన్జ్యూమర్స్లో కానివ్వండి, అఫ్కోర్స్ మనలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళకి కానివ్వండి, చాలా వరకు ఈ విషయం ఎవరికి తెలియదు. ఈ విషయంలో చాలా వరకు సారు క్లియర్ నోటిఫికేషన్తో సహా, నోటిఫికేషన్ నెంబర్తో సహా చెప్పారు. ఆ విషయం గురించి తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. అట్ ద సేమ్ టైం సార్ 2 క్వశ్చన్లు. ఈ క్యారెట్ చెకింగ్ మిషన్స్ గురించి చెప్పారు మీరు. ఆ క్యారెట్ చెకింగ్ మిషన్స్ అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కు ఇస్తారా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ను ఎన్ని అంటే ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా? రిప్రజెంటేషన్ ఇవ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏంది, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వండి. ఏ మిషన్ చెకింగ్ ఉపయోగించాలన్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసే ఇవ్వాలి. ఎందుకంటే చట్టం తయారు చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ మాత్రం ఓన్లీ ఇంప్లిమెంటేషన్. ఎనీ ఐటమ్ చెక్ చేసేది ఏదైనా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇవ్వాలి. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేయాలి.
సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనందరం ఒక సామాజిక బాధ్యతగా ఈ క్యారెట్ చెకింగ్ మిషన్స్ను స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా ఏర్పాటు చేయించే బాధ్యత మనమందరం తీసుకోవాలి. ఆ విధంగా మనం ఒక జస్ట్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని పేజీలో మీకు సీరియల్ నెంబర్ 5లో ఇచ్చాను. క్యారెట్ చెక్ చేపిస్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై చేసిన నేను ఆల్రెడీ చట్టంలో తీసుకొచ్చాను మనం. ఈ పేజీలో ఉంటుంది స్టేట్ లీగల్ మెటర్ ఎన్ఫోర్స్ రూల్స్, అందులో 5 నెంబర్లో ఉన్న తర్వాత చూసుకోండి. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత ఒక కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్గా మనం తీసుకోవాలని మేమందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇంకొకటి ఈ క్వశ్చన్స్ ఈ నోటిఫికేషన్ 177/94 అనేది ఒకటే పేజ్ ఇచ్చాను సార్. ఇది ఫుల్ పేజ్ 4 పేజీలు ఉంది. నేను మీకు పోస్ట్ చేస్తాను సార్. దాని రెఫరెన్స్ ఆన్లైన్ రెఫరెన్స్ ఇచ్చినా సరిపోతుంది సార్. తీసేసారు. ఇది తీసుకొచ్చింది కృష్ణరాజు ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడతారు. ఆ సారు ఐఆర్ఎస్లో పనిచేసినప్పుడు తనకు తెలుసు. ఆయన తీసుకొచ్చి మాకు చూపించాడు. దీని మీద కూడా గవర్నమెంట్ ఆఫీస్ సారు కృష్ణరాజు గారు ఉన్నప్పుడు లెక్క రాశారు. సో ఇది ఒక్క పేజే మీకు ఇచ్చాను. ఇది టోటల్గా 4-6 పేజీలు ఉంది జీవో మొత్తము. నేను 2 రోజులప్పుడు సార్కు అది పంపిస్తాను. అది మొత్తం మీరు చదవండి, క్లారిటీగా ఉంది. ఇంకా సార్ నీళ్ళు అనేది పైప్ లీకేజ్ సార్. అది వాళ్ళు చేసిన తప్పు కాదు. అది ఎప్పుడైనా వర్షాలు ఫుల్గా పడ్డప్పుడు పైప్ లీకేజ్ అవుతుంది. వాళ్ళు ఏదో నీళ్ళు పోసి మీకు అమ్మాలి మాత్రం అంత కకృతి పడే డీలర్లు లేరు నాకు తెలిసేంతవరకు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మనం ఎంత అలర్ట్ ఉంటే మనకు పెట్రోల్ ఎంత డబ్బులు ఇస్తాం అంత మాత్రం వాళ్ళు పోస్తారు. మనం అలర్ట్ లేకపోయేది ఉంటే ఓకే నాకు 2,000 రూపాయలు పోయి కారాడ పెట్టేసి ఫోన్ మాడకుండా పోతా అంటే 2,000 కదా 200 కూడా పోయాడు. ఇది పక్కా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో క్యారెట్ చెకింగ్ మిషన్ ఉన్నాయి, కానీ అవి వాటి మీద తేడా వస్తే కేసు పట్టేందుకు లేదు. ఎందుకంటే మనకు ముందు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి కదా. ఇది కరెక్ట్ అన్నట్టుగా కరెక్టే, అవన్నీ కరెక్టే. మేము కూడా డిపార్ట్మెంట్లో 2010 ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు జర్మనీ వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ మిషన్ 3 నెలలు మా ఆఫీస్లో పెట్టుకొని దాదాపు 3 నుంచి 5,000 నగలు నేను స్వంతంగా చెక్ చేశాను. కరెక్టే వచ్చినాయి రేటింగ్స్. కానీ అవి కొనాలన్నప్పుడు ఖర్చు ఎంత అవుతుంది? ఒక్కొక్క మిషన్ 10 lakhs. ఎవరు పేరు చేయాలి? మొత్తం ఒక మన తెలంగాణకి ఇస్తా కాదు కదా, ఎంటైర్ కంట్రీకి ఇవ్వాలి. అంటే వాళ్ళు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎప్పుడు పెడతారు? వినియోగదారు సంఘాలు రిప్రజెంట్ చేస్తే ఆ వాళ్ళు అప్పుడు ముందుకు వస్తారు. అధికారులు రాస్తే వాళ్ళు ఇయ్యరు. ఆల్రెడీ 2012లోనే కృష్ణరాజు గారు రాశారు. ఆయన డీజీపీ లెవెల్ రాసినా ఇంతవరకు నో రిప్లై. ఓకే, సమయం ఇప్పటికే ఎక్కువైపోయింది. నాకు కూడా చాలా ఎమర్జెన్సీ ఉంది, వెళ్తున్నాను. చెప్పండి సార్. లాస్ట్ క్వశ్చన్ వెంకటేశ్వర గారు, మీరు పైకి వెంకటేశ్వర గారు పైకి రండి. నల్లగొండ జిల్లా తిప్పర్తి గ్రామంలో మండల హెడ్ క్వార్టరు, దానికి ఉన్నటువంటి 2 పెట్రోల్ బంకులలో ఒక పెట్రోల్ బంకులో కల్తీ వచ్చిందని చెప్పి బండి వేసుకొని కొద్ది దూరం పోయినాక ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందో ఆయనకు కూడా అర్థం కాదు. కాబట్టి కల్తీ పెట్రోల్ ఉందనేది ఒక భావన కలిగి ఆ పెట్రోల్ తీసుకొని వేరే బంకులపై పెట్రోల్ పోసుకొని రన్నింగ్ అయ్యి మా దగ్గరికి వచ్చాడు, మా ఇంటికి. ఆడ తీసి చూస్తే 2 విడివిడిగా ఉన్నాయి. ఆ 2 విడిగా ఉన్నటువంటి ఫోటోను పెట్టి డిఎస్ఓ గారికి పెట్టాము. వెంటనే డిఎస్ఓ గారు డీటీని ఇచ్చి కారిచ్చి పంపించి వెంటనే పోయి చెక్ చేసి దాన్ని మూసేసి రండి ముందు, ఎందుకైనా మంచిది, అది పబ్లిక్ ఇన్కన్వెన్షన్ చేస్తున్నాడు అని చెప్పగానే డీటీ గారిని ఇద్దరం కలిసిపోయి దాన్ని మూపించి చెక్ చేసి వచ్చినాం. ఏం జరిగింది అక్కడంటే, ఒక పైపు వర్షాకాలం కాబట్టి ఎక్కడో ఒక చిన్న రంధ్రం పడి దాంట్లో ఒక్క చుక్క పోయినా పెట్రోల్ 2 విడిపోతాయి. అందులో ఒక చుక్క పడ్డా ఆ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ 2 భాగాలు అయిపోతుంది. నీరు అంటే ఇతైన వాడేటువంటి దాంట్లో కలిసినటువంటిది అదే అని పెట్రోల్ 2 విడిపోతాయి. ఆ విడిపోవడం వల్ల ఈయనకి మనకి బండి కరెక్ట్ నడదు. కాబట్టి ఇది ఏంది అని అడిగితే అతను కూడా ఏమనంటే, సారీ మరి ఎక్కడ జరిగిందో తెలియదు, నాకు 1 వారం రోజులు టైం అండి, నేను అది బాగు చేసి పెడతాను. 1 వారం రోజులు అయినాక మళ్ళీ ఓపెన్ చేయడానికి కూడా మేము ఇద్దరం వస్తాం, ఓపెన్ చేస్తాం, అప్పటిదాకా ఇది నడవడానికి వెళ్ళేదని చెప్పినాం. అట్లా ఆయన బాగు చేసుకున్నాడు, తర్వాత తవ్విచ్చి శుభ్రం చేసాడు, మళ్ళీ మాకు కవర్ చేసి మేము పోయి ఓపెన్ చేసి జరిగింది.
అందులో నిజంగానే పెట్రోల్ అంతా పెట్రోల్ కాదు, అందులో ఇస్తే ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ మనదేదో చిన్నదిగా ఇక్కడ ఏం చేసింది కాదు, అది కలిసి ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీలో అదొక భాగం ఏంటంటే ఆ సార్ పెద్ద సార్ వాళ్ళ ఫ్రెండు ఇది కూడా అమ్ముకుంటారు, నేను దీంట్లో కలిపి అమ్మొచ్చు, ఇది మంచిగా కలిసిపోద్ది, ఇది పుషింగ్ ఇస్తే చెప్పేది ఒప్పందం జరిగిందని అని చెప్తే అంటే వింటాం. కానీ నాకు అది పూర్తి వివరం తెలియదు, కానీ ఇదే చేయడం జరిగింది. అందుకని సార్ క్లియర్ చేయాలి. సార్ కల్తీ అనే విషయంలో ఒక లీగల్ మట్రాజా కాదు, హలో, కల్తీ విషయంలో ఒక లీగల్ మట్రాజా కాదు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా బాధ్యులే. ఇక్కడ ఈ రెండు డిపార్ట్మెంట్ తీసుకుపోయి ఎప్పుడైనా కల్తీ జరిగిందని మీకు అనుమానం ఏర్పడ్డప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ కాదు, ఎందుకంటే పోలీస్ స్టేషన్ వచ్చి దాన్ని అక్కడ గొడవ కాకుండా చూస్తారు, బంకును సేల్ చేయకుండా ఆపేస్తారు. కానీ ఒకవేళ పోలీసు వాళ్ళు కేసు బుక్ చేస్తే కోర్టుకు పోతే కోర్టు కూడా తీసుకోదు. దయచేసి గొడవ కాకుండానే పోలీసు వాళ్ళు పనిచేస్తారు. అక్కడ చూసే బాధ్యత సివిల్ సప్లైస్ డిఎస్ఓ అండ్ లీగల్ మెట్రాలజీ వీళ్ళిద్దరు ఇమ్మీడియట్గా పిలిపించేసి ఆ చెక్ చేయించండి. వాళ్ళు రాసిందే కేసు నిలుస్తుంది, ఇంకెవరు రాసినా కేసు నిలవదు. సార్ మైక్ తీసుకుని మాట్లాడు. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి, భాస్కర్ గారి మిత్రుడు నేను. అయితే ఈవేళ అంటే మార్నింగ్ ఒక గంట సేపు పోదామంటే వచ్చినాము. చాలా టైం అయింది, అయినప్పటికీ చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది, స్టార్టింగ్ ఫ్రమ్ రేరా టు బంగారం. అయితే ఒక్కటి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అవి భాస్కర్ గారు క్లియర్గా చెప్పారు ఈ పర్టికులర్గా బంగారం తరుగు గురించి. అయితే అదే వినియోగదారుల సంఘం నుంచి ప్రతి ఒక్క బంగారం షాపులో ఈ పర్టికులర్గా తరుగు చాలామంది ఎవరికి ఐడియా లేదు. ఇప్పుడు చెప్పే వరకు కూడా చాలామంది ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ గోయింగ్ టు పర్చేస్ ద గోల్డ్ వాళ్ళకి తరుగు కానీ ఇవన్నీ ఏం తెలియవు, మెజర్మెంట్స్ కూడా తెలియవు. సరే మెజర్మెంట్స్ ఎట్లా చేస్తారు మిషన్ అది కాకుండా ఈ పర్టికులర్గా తరుగు అనే విషయం లోపల ప్రతి బిల్లు వెనుక ఈ తరుగు ఇంత ఉంటుంది అని డిస్ప్లే చేసేటట్టు, లేదా షాపులోనే డిస్ప్లే చేసేటట్టు, అదర్వైజ్ వాళ్ళు ఇచ్చే రిసీట్ వెనుక తరుగు సంబంధించినటువంటి విషయాలు ప్రింట్ చేసేటట్టు వినియోగదారుల సంఘం తరఫున మీరు అందరు చేస్తే బాగుంటుంది, అందరు కూడా తెలుస్తుందని నా సూచన. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. నాతో పాటుగా నా క్లాస్మేట్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రొఫెసర్ ఫిజిక్స్ అట్ ఉస్మాన్ యూనివర్సిటీ తోలుకొని వచ్చాను నేను ఇవాళ. ఆ సార్ చెప్పిన విషయం ఇందులో ఉన్నది. ఇది యాజ్టీజు ప్రతి బిల్లు వెనకాల ఉండేలా చేస్తే బెస్ట్. ఇక లీగల్ మెట్రాలజీ ఇన్ఫోర్స్ రూల్స్ అన్ని 5 పాయింట్లు ఇచ్చాము కదా. ఇది చట్టం నా సొంతగా టైప్ చేయలే, చట్టం బుల్కగా నేను ఫోటో తీసి పెట్టాను ఇక్కడ. ఇది యాజ్టీజ్ బిల్లు వెనకాల వస్తే సరిపోతుంది. ఇది మీ సంఘం తరపున మీరు రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్కి. సో అలాగే లక్కీలీ మనకు సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా ఇక్కడ మీ జిల్లా వారే. ఇది మినిస్టర్ గారు దృష్టికి తీసుకువెళ్తే ఆ సార్ చేయగలుగుతాడు, మినిస్టర్ గారు దీనికి చేయగలుగుతాడు. ఇది పెద్ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే పని కాదు. ఇది మన స్టేట్ గవర్నమెంటు సివిల్ సప్లై మినిస్టరు ఒక రూల్ పాస్ చేస్తే సరిపోతుంది. ఈ రూల్స్లో ఉన్న 5 పాయింట్లను బిల్లు వెనకాల ముద్రింపబడాలి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. లాస్ట్ టాపిక్ వెళ్ళినప్పుడు కూడా చాలా ఎలాబొరేట్గా, చాలా స్పష్టంగా అందరికి అర్థమయ్యేటట్టు ఈ తూనికల కొలతల వ్యవహారాల్లో పర్టికులర్లీ పెట్రోల్ గురించి, అదేవిధంగా బంగారం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. తర్వాత సార్ చెప్పినవి అన్నీ చూపించారు కదా మనకు. ఇవన్నీ కూడా అక్కడ పబ్లిష్ చేసినవి నాకు పీడిఎఫ్లో పంపించారు. నేను ఇమీడియట్గా మన క్యాట్కో గ్రూప్లో షేర్ చేశాను, మీ అందరికీ షేర్ చేశాను. దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు సార్కి చిరు సత్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ కన్జ్యూమర్ యాక్టివిస్ట్ మన ఆసట్ ప్రొఫెసర్ రతన్ సింగ్ ఠాగూర్ గారి చేతుల మీదుగా, తర్వాత సంతోష్ గారు అండ్ గిరిగని సారు వారు సన్మానం చేస్తారు. సుదర్శన్ గౌడ్ గారు వరంగల్ డిస్ట్రిక్ట్, మీరు ముగ్గురు సన్మానం చేస్తారు. సింగ్ గారు నేను 96లో వరంగల్లో పనిచేసినప్పుడు సారు చాలా యాక్టివ్గా పనిచేసేది, మమ్మల్ని ఇన్వైట్ చేసేది సార్ కూడా. సో ఇట్ ఈస్ ఏ అమేజింగ్ టు మీట్ ఆన్ దిస్ డయాస్ మిస్టర్ రతన్ సింగ్.
కొంచెం ఇంకా మీరేం చెప్తారా? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని సార్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి సార్. చివరిగా మన మిత్రుడు, మీ పేరు సార్? చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా వివరంగా వివరించారు సార్. చాలా వరకు చాలా మంది మన వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు తెలియని కొత్త కొత్త విషయాలు, అవి పాత చట్టమైనా కూడా పాత పద్ధతులైనా కూడా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుండి తెలియని విషయాలు మనకు తెలియపరిచినందుకు సారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మరీ తెలుపుకుంటున్నాం సార్. ముందు కూడా మా కార్యక్రమాలలో మీరు తప్పకుండా పాల్గొనాలని, వినియోగదారులను చైతన్యపరచడంలో మీ యొక్క సేవలు మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. సార్, నో డౌట్ ఎట్ ఆల్, ఐ విల్ అటెండ్ ఆల్వేస్.